హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే తమిళనాడులోని టాప్ మోస్ట్ టూరిస్ట్ స్పాట్ అండ్ నెంబర్ 1 హిల్ స్టేషన్ అని చెప్తే అది ఊటీ అని చెప్పాలి. మనమైతే వచ్చేసాం ఊటీకి రైట్ నా. ఊటీలో ఉన్న టాప్ మోస్ట్ వ్యూయింగ్ స్పాట్స్లో బోట్ హౌస్ ఒకటి అని చెప్పాలి. మనమైతే రైట్ నా ఊటీ బోట్ హౌస్లో ఉన్నాము. పిల్లలందరికీ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి, క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోయి వీకెండ్స్ కూడా. ఇంకా క్రౌడ్ చూస్తే చాలా ఎక్కువ ఉంది. టికెట్స్ తీయడానికే చాలా టైం పడుతుందని చెప్తున్నారు. క్యూలో మోస్ట్లీ హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేసి టికెట్స్ తీసుకున్నాము. నార్మల్గానే వీకెండ్ సాటర్డే సండే ఫ్రైడే ఈవినింగ్ అంటేనే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఊటీలో ఆ రోడ్స్లో ట్రాఫిక్ అయితే అస్సలు ఊహించుకోలేము. నార్మల్గా ఒక 5 అవర్స్ అవుతుందంటే 8 అవర్స్ పట్టేలా ఉంది ట్రాఫిక్ అయితే. ఇంకా హాలిడే సీజన్ వేరే. ఇక్కడ ఈ బోట్ హౌస్ చుట్టూ అయితే మనకి బయట ఇప్పుడు ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నాం కదా, అక్కడైతే స్నాక్స్, కూల్ డ్రింక్స్ ఇటువంటి ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. చాలా చాయిసెస్ ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్ళామంటే ఇక్కడ స్టాల్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. అంటే బోటింగ్ చేసే స్పేస్ దగ్గర స్టాల్స్ ఉంటాయి. అక్కడ కూడా చాలా రకమైన ఫుడ్స్, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఇంకా స్వెటర్స్, మఫ్లర్స్, ఇంకా గ్లవ్స్, పిల్లలకి మిటన్స్ ఇటువంటివన్నీ కూడా లభిస్తాయి. మీరు అవి కూడా చెక్ చేసి చూడండి. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది. నార్మల్గా టూరిస్ట్ స్పాట్ అంటేనే ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. బార్గెన్ చేసే వాళ్ళకి కొంచెం అలా తగ్గుతుంది, బట్ ఇక్కడైతే ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. ఒక మెమరీగా ఉంటుంది, అక్కడి నుంచి తీసుకెళ్ళినట్టుగా అనిపిస్తే వాటిని పర్చేస్ చేయడం ట్రై చేయండి. ఎంట్రన్స్ నుంచి ఆ ఫుట్పాత్లో అలా వెళ్ళి ఆ బోటింగ్ ప్లేస్ చేరుకోవడానికి 10 minutes పట్టింది. అంత క్రౌడ్ ఉంది. ఇక్కడ వచ్చారంటే ప్రతి టూరిస్ట్ స్పాట్కి ఉండేలా ఐ లవ్ ఊటీ బోట్ కనిపిస్తుంది. అక్కడ తప్పకుండా ఫోటో తీసుకోండి. అండ్ ఇక్కడైతే మీకు ఏ విధమైన బోట్కి ఏం కాస్ట్ అనే డీటెయిల్స్ ఉంది. సో మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి దానికి తగినంత బోట్ని చూస్ చేసుకొని పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. బయట మనం తీసుకునేది అయితే పార్కింగ్ టికెట్ మాత్రమే ప్లస్ ఎంట్రీ టికెట్. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత యాక్చువల్గా బోటింగ్ అయిన ప్రైస్ అండ్ వాటి టికెట్స్ మనకి లభిస్తాయి. సో ఎటువంటి బోట్ని చూస్ చేసుకుంటాం అనేది మన చాయిస్. అండ్ మనం ఎంతమంది ఉన్నామో దాన్ని బట్టి మనకి ప్రైస్ అనేది వస్తుంది. ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మమ్మల్ని అయితే దాదాపు 3 hours పడుతుందన్నారు. అంటే మాకు ముందు టికెట్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది అక్కడ వెయిట్ చేస్తున్నారో చూడండి. వాళ్ళు ఇంకా ఆల్రెడీ బోటింగ్కి వెళ్ళిన వాళ్ళంతా రిటర్న్ వచ్చి బోట్స్ మళ్ళీ స్పాట్కి రావాలి. ఆ తర్వాత వీళ్ళందరూ బోటింగ్కి వెళ్ళాలి. సో అలా వాళ్ళ అప్రాక్సిమేట్ వెయిటింగ్ టైం అయితే 3 to 4 hours చెప్పారు. ఇంకా ఇక్కడ వెయిట్ చేయడం కష్టం అని చెప్పి అలా స్టాల్స్ ఒక లుక్ వేసి వద్దామని చెప్పి స్టాల్స్కి వెళ్ళి ఇంకా పర్చేసింగ్ అవన్నీ అయిన తర్వాత మళ్ళీ బోటింగ్కి వచ్చాము. ఊటీ బోట్ హౌస్లో మా కథ ఇలా జరిగింది. మరి మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళారా? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఊటీలో మిగతా ఏ టూరిస్ట్ స్పాట్స్ మిమ్మల్ని ఇంప్రెస్ చేశాయో కూడా మాకు తెలియచేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి.